గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంగా సెస్ పాలకవర్గం పనిచేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో లూజ్ వైర్లు మిడిల్ పోల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించి నాణ్యమైన సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు నారాయణోజు సతీష్, ప్యాక్స్ డైరెక్టర్ కట్టా బాపురావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా కొన్ని పోలు ఉన్నాయి. అంశాల వారికి అంటే కొద్దిగా వచ్చినా కొద్దీ అన్ని పోలు కూడా వేయడం జరుగుతుంది. తను కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మన గ్రామంలో లూజ్ పోలు ఎన్ని ఉంటే అన్ని రాబోయే రోజులలో మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లూజ్ కనెక్షన్ అనేది లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా పోలు శాంక్షన్ తీసుకున్నప్పుడు 2 పోలు 3 పోలు అవసరం ఉన్నప్పుడు ఒకటే పోలు తీసుకొని అప్రమందం తాత్కాలికంగా ఆలోచన చేస్తారు. అప్పుడు ఒక పోలు వేసుకొని తర్వాత ఇదంతా లూజ్ పోల్ అయినాయి, లూజ్ వైర్ అయింది అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. కాబట్టి శాంక్షన్ ఇచ్చేటప్పుడే ఇప్పుడు ఆ హెల్పర్లు కానీ అంజిరెడ్డి గారు కూడా మనం ఏంటంటే శాంక్షన్ చేసేటప్పుడే కరెక్ట్ పోలు 50 మీటర్లకు ఒక పోలు వేస్తారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని పోలు అప్పుడు శాంక్షన్ కట్టించుకుంటేనే మళ్ళీ ఫ్యూచర్లో మనకి లూజ్ వైరు లూజ్ పోల్ అనేది రాదు. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఇది వరి కోతల సమయం కాబట్టి కోతలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడైతే ఈ పోళ్ళు నిలబెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ నాట్లేసే టైంలో మళ్ళీ వేద్దామనగానే వేయరాదు. కాబట్టి ఇప్పుడే వారికి కూడా ఇంకా మళ్ళీ కోరుకునేది ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి లూజ్ పోళ్ళు 50 దాకా ఉన్నాయి. దాదాపు మీకు వీలైనంత త్వరగా ఎక్కువ శాతము ఈ ఏదైతే పూర్తి కిందికి వంగిన ఏవైతున్నాయో అందులో ముందు వరుసగా వేసి మిగతావి కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అనే ఉద్దేశం కొద్దీ అన్న సూచించడం జరిగింది. అన్న చెప్పంగానే మనకు ముస్తాబాద్ మండలానికి ఇప్పుడు 200 లూజ్ పోల్ ఇచ్చారు. మండలం లెవెల్లో గ్రామాలకు ప్రతి గ్రామంకి కూడా కొన్ని వేసి ఇప్పుడు ఎందుకంటే రైతులకు అంత 15 రోజుల టైమే ఉన్నది. మళ్ళీ పొలాలు దున్నుతారు, వేయడం కూడా అంత సాధ్యం కాదు ఇంత తొందరగా వేసుడు. ప్రతి గ్రామంలో కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయైతే వేయడం జరుగుతుంది. రైతులు కూడా ఏంటంటే సపోర్ట్ వైర్లు వీకేస్తారు, పొలం కాడ జాగబోతుందని సపోర్ట్లు తీయడంతోనే ఇవి లూజ్ అవుతున్నాయి. రైతులు కూడా కొంతవరకు సహకరించాలి. ఓన్లీ కరెంట్ వాళ్ళతోనే సాధ్యమయ్యే పని కాదు. అందరికీ చాలా వరకు అన్న చెప్పినట్టు కొన్ని గ్రామాలలో కూడా కొంతవరకు ఇప్పుడైతే సాధ్యం చేస్తాం. వర్షాకాలం పంటల మీద అయితే చాలా వరకు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కొన్ని గ్రామాలే ప్రతి పసలకు 5-6 గ్రామాలు తీసుకొని మేము మొత్తం చేయడానికి ఒప్పుకుంటాం. అందరికీ నా కృతజ్ఞతలు.